నాన్ వేసిన మన హిందూ సాంప్రదాయాల గురించి కానీ మన కల్చర్ గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ చాలా కించపరుస్తూ మాట్లాడారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? వాడిని నేను చెప్తున్నా చూడు, మన హిందువుల గురించి, అదేవిధంగా మన భారతదేశం, ముఖ్యంగా మన భారతదేశం గురించి, మన బిడ్డల గురించి, అదేవిధంగా మన తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడి మీకు క్వశ్చన్ కూడా మీరు సరిగా అర్థం చేసుకోలేదు అనుకుంటా. మీరు చాలా వీడియోలు చేస్తారు కాబట్టి కొడుకుని పబ్లిక్ ప్లేస్ లో రేప్ చేయాలానికి రేప్ చేయాలి. ఎవరు చేస్తారంటే ఆ రేప్ నేనే చేస్తా. ఆనికి ఆడు మొగోడైనా సరే వాడిని కొజ్జోలం చేసినట్టు చేస్తాను నేను అవసరమైతే కన్నంని వాడి మరీ చేస్తానికి ఏమైనా పర్లేదు. ఇప్పుడు నేను చేసినప్పుడు నాకు కూడా కేసు చేయండి సార్, సజ్జనార్ సార్, ఆయన కూడా కేసు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు మంచి వీడియోలు తెచ్చిండు, అప్పుడు మీరు సపోర్ట్ చేసి ఒక్కడికి వానికి లేపి బిల్డింగ్ పైన లేపిరు ఆయనకు. ఆ లంగా ఏ యూట్యూబర్కి మంచి వీడియోలు చేసేటోళ్ళు చాలా మంది ఉండే వాళ్ళకు మీరు సపోర్ట్ చేయలే. ఆడ ఇంతకుముందు ఒక విషయం అయితే బెట్టింగ్ గురించి సంబంధించింది వాడు మంచి వీడియోలు చేసిండు అనుకోవచ్చు, వానికి నేను కూడా సమర్థించినప్పుడు అప్పుడు లేపినావు. ఇప్పుడు లంగా యాదలు లేకుండా లంగా కొడుకు వానికి ఇప్పుడు గుంజుకోరావు సార్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో సజ్జనార్ సార్ పేరు ఒక ప్రపంచనం. ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే సజ్జనార్ సారు. హైదరాబాద్లో ఒక్కొక్కరిని ఉత్సవహించిండు ఎవరయ్యా అంటే సజ్జనార్ సారు. వరంగల్లో ఉత్సవహించిండు ఎవరయ్యా అంటే సజ్జనార్ సారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రపంచం ఒక మంచి ఆఫీసర్, ఒక గుడ్ ఆఫీసర్, ఇక గుడ్ మంచి అని సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటావో అన్ని ఓట్లు ఎవరు పెట్టాలంటే సజ్జనార్ సారు. అంత పేరు మంచి పేరు ఉన్న మన సజ్జనార్ సారు ఈయన లంగ యాదలు తెస్తుండు మా హిందూ దేవతల మీద, మా సీతాదేవి మీద, అదేవిధంగా మా ద్రౌపది అమ్మ మీద, అదేవిధంగా మా బిడ్డల మీద, మా దేవతల మీద తప్పుగా మాట్లాడుతుండు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తలేదా సార్? మీకు ఇప్పుడు చెడు అనిపిస్తలేదా సార్? ఇంకో విషయం, బెట్టింగ్ యాప్ కన్నా పెద్ద ప్రమాదకరమైన విషయం పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చూడు సార్. ఒక్కసారి సపోజ్గా మీరు మీ పిల్లలు మీకు సంబంధించిన ఫ్యామిలీ పిల్లలు యూట్యూబ్ వాడకపోతే ఒకసారి అనుకోకుండా వాడిన ఆ ఎపిసోడ్ చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఒకసారి మీ పిల్లలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రజల పిల్లలు ఒక్కసారి మీ పిల్లల్లాగా సజ్జనార్ సార్ భావించి ఆ కోణంలో చూడండి. అప్పుడు వారికి నాలాంటి యువకుడు రేప్ చేయాలా లేకపోతే ఏం చేయాలా? ఒకసారి శివాజీ ఏమన్నాడు సార్? బట్టలు మొత్తం కప్పుకోమన్నాడు సార్. కప్పుకోదా సార్? మా పిల్లలు మా పైసలు లేవు సార్, లక్షలు పెట్టి బట్టలు కొనడానికి. నేను అనసూయ అక్కకు టైలర్గా పనిచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పైసలు ఎక్కువ వస్తున్నాయి. ఏముందనా 2 నిమిషాలు చేసుకొని గాడి కాదు ప్రైవేట్ పాట కుట్టిస్తే చాలు పైసలు, ₹1,00,000 ఒక ప్రైవేట్ పాట. అంతే. అనసూయ అక్కకు నేను టైలర్గా పనిచేయాలి ఫిక్స్. అక్క నువ్వు నాకు జీతం ఇవ్వకుండా పర్లేదు కానీ నేను టైలర్గా చేస్తా అక్క. అది చూసుకొని నా అనుభూతిని పొంది చచ్చిపోతా నేను. ఏందక్క కొద్దిగా సమాజంలో కొద్దిగా బుద్ధి ఉండాలి అక్క. అనసూయ అక్క గురించి అడగాలి మీరు క్వశ్చన్లు అడుగురు ఒకసారి. అడుగుతారు. శివాజీ గారు మంచి మాటలు చెప్పినా కూడా అనసూయ గారు కావచ్చు, లేకపోతే చిన్మయ్య గారు కావచ్చు, ఫెమినిస్ట్లం అని చెప్పేసి చాలా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈయన ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటారు? ఇలాంటి ఎవరు ఇంత ఘోరంగా మాట్లాడింది? అన్వేష్ లంగా కూడా కానీ అప్పటి నుంచి అదే మ్యాటర్. అనసూయ అక్క గురించి అడుగు. అంటే ఇప్పుడు ఈయన గురించి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు అంటున్నా. ఈయన గురించి ఎందుకు మాట్లాడతారంటే యూట్యూబ్ ఇప్పుడు ఈయన ఎందుకంటే ఇంతకుముందు పెద్ద పీకుడు మాట్లాడిండు. ఒక విధంగా సజ్జనార్ సార్ గారి సపోర్ట్ ఉందని భావించి మాట్లాడతలేరేమో నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు సజ్జనార్ సార్ గంటలుగా వీడియో కాల్ చేసి మాట్లాడిన ఆయనతో మంచి పని చేసినప్పుడు మంచి పని సజ్జనార్ సార్ మెచ్చుకున్నాడు. ఇప్పుడు తప్పు పని చేసిండు సజ్జనార్ సార్. తప్పు పని చేసినప్పుడు తప్పని ఎందుకు చెప్తలేవు? అరే లంగా కొడక, అరే పొట్టినా కొడక, అరే 3 ఫీట్ల కొడక, భూమికి జానడు కొడక, తప్పురా లంగా అని ఎందుకు చెప్తలేవు సజ్జనార్ సార్? తప్ప అన్నా నేను చెప్పేది? తప్పుంటే ఎప్పుడే కొట్టనక్క. మా అనసూయ అక్క ఇప్పుకొని తిరగని సార్, కానీ మా సజ్జనార్ సార్ నీకు దండం పెడతా, మీరు మంచి ఆఫీసర్. ఇగో నాయన వేసిన లంగా కొడుకుని ఢిల్లీ కోట ఉంది, ఎర్రకోట ఉంది కదా సార్, కట్టేసి అమ్మాయిలతో కొట్టి సార్. అప్పుడు నేను లేకపోతే నేనే రేప్ చేస్తా సార్. ఆయనకి ఏం పర్లేదు, ఆయన రేప్ చేయాలి నాకే. ఎందుకంటే ఆ పొట్టిగున్నాడు, ఆయన గడ్డం తీసుకొచ్చి ఆయన బొంబాయి పోయి కట్ చేపించి ఆయనకి మన ట్రాన్స్జెండర్ అక్కలకు మీకు సారీ చెప్తే, ఎందుకంటే కొంతమంది
అక్కడ రోడ్ల మీద వేస్తారు, అట్లా నిలబెట్టి పైసలు కూడా ఇస్తా. 100 రూపాయలే, నీకు ఎక్కువ 100 రూపాయల కన్నా ఎక్కువ రేటు పెట్టాను నీకు నాన్ వెజ్నా. ఎందుకంటే పొట్టిగుంటావు, పెద్ద ఫిగర్ కాదు నువ్వు. ఎందుకంటే మళ్ళీ నువ్వు జిమ్లో పోవాలంటే స్లిమ్ చేయాలన్నా ఆయానన్నా మళ్ళీ ఆయనకి అని చేసే పెద్ద ఖర్చు అవసరం లేదు. నేను నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద రేప్ చేస్తే అన్నా, నడి రోడ్డు మీద రేప్ చేయాలి ఇట్లాంటి నాన్ వెజ్ లాంటి లంగా కొడుకులను. సిగ్గుచడం ఉండాలా కొడుకులారా, లంగా కొడుక. నీకు హిందూ సమాజం మీద నీకు రెస్పెక్ట్ లేకుండా మూసుకొని ఉండరా పిచ్చి పడకను. నువ్వు పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద కౌంటర్లు వేయడము, ఇతర దేవతల మీద కౌంటర్లు వేయడం పద్ధతి కాదు అది. ఎందుకంటే నువ్వు చచ్చిపోయినా నీకు బొందబెట్టేది తెలుగు రాష్ట్రాలనే ఆ విషయం మీకు అర్థమవుతుంది రా లంగా. నీకు బొందబెట్టేది ఇండే మనం మేము అసలు ముఖ్యంగా నాన్ వెజ్ ఛానల్ ఉంది కదా, దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయొద్దు. మీకు కాలు మొక్కుతున్నా, రిపోర్ట్ కొట్టండి ఆయనకి. 4 కోట్లన్నర ప్రజలందరూ రిపోర్ట్ కొట్టాం అనుకో, వాడు ఎక్కడి నుంచి వచ్చిండో ఆడిగా పంపించాలి. మనం ఏడొచ్చినో ఆడినే పంపించాలి. మీరందరూ దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయకండి, రిపోర్ట్ కొట్టవలసిందిగా. ఎట్లయితే మన గవర్నమెంట్ ఆయన మీద యాక్షన్ తీసుకునే పొజిషన్ అయితే లేదు. రిపోర్ట్ చేసి మనమే ఎలిమెంట్ చేద్దాం. వానికి బిగ్ బాస్లో ఎట్లా ఎలిమెంట్ చేసినావు అట్లా ఎలిమెంట్ చేయాల్సిందిగా తెలుగు ప్రజలను కోరుకుంటున్నా. అదేవిధంగా సజ్జనార్ సార్, నువ్వు కూడా రిపోర్ట్ కొడతారు ఆయన ఛానల్కి, నీ కాలు మొక్కుతా. హిందూ మతాన్ని తిడుతున్నారు కదా, హిందువులే రేప్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవును భయ్యా, ఇప్పుడే చెప్తున్నా భయ్యా, నాన్ వేషన్ గాడు వచ్చాడంటే కాల్ చేస్తాను భయ్యా. నాన్ వేషన్ గాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే కాల్ చేస్తా. నాన్ వేషన్ గాడు బోడి గుండుగాడు, దేశ దిమ్మరి, గాలి గసై, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. ఆడు మాట్లాడతాడు చూడండి. కాబట్టి ఏంటంటే వాడు పక్క దేశం పోయి దాముకొని ఈ దేశానికి వస్తే కొడతారని చూడండి. అంటే దాముకుండా ఉంటే ఏమని అర్థం? నువ్వు తప్పు చేసినట్టు కదా. నువ్వు 10 మందిలోకి రాలేకపోతున్నావు, 10 మందిలోకి వచ్చి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఏదో తప్పు చేసావు. అందుకనే నువ్వు ఆడిపి దాముకోనవు. అదేమనంటే పక్క దేశం అంట, నేను ఇండియాకు రాను, ఆ దేశం వేస్ట్ అన్నాడు. కాబట్టి మన భారతదేశం గొప్పతనం తెలియదు. మూర్ఖుడు, ఎదవ మూర్ఖుడాడు. ఆ గాలి గసాయి గాడికి ఏం అర్థం అవుద్ది? ఇలాంటి వాడు గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తుంది. సీతాదేవిని అలాగే అయ్యో ద్రౌపది అమ్మో తప్పు. మాట్లాడుతున్నారు చూడండి ఎంత అన్యాయం. చూడండి సీతాదేవి ఎంత దారుణం. ద్రౌపది అబ్బా. చూడండి మన దేవుళ్ళని, దేవతల్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పండగల్ని, మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడాడు. సరే ఓకే. అసలు ఇండియాకి రానంటున్నాడు కదా. అదే ఇండియాకి రాను అంటున్నావు అంటే ఏమని అర్థం? నువ్వేదో తప్పు చేసావని అర్థం. నీకు దమ్ము ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నీకు ధైర్యం ఉంటా, రా 10 మందిలోకి రా, మాట్లాడుకుందాం, తేల్చుకుందాం. రాడు కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి రాడు అతను. ఇంకోటి ఏంటంటే శివాజీ గారిని ఎన్ని మాట్లాడినాడు ఆ పెద్ద తాతయ్య, ఆ గరికపాటి తాతయ్య ఎంతోమంది మార్పులు రావాలని చెప్పి అని ఆయన కూడా అన్నాడు. కాబట్టి ఇదంతా కూడా తప్పే. ఆడు చేసేది తప్పు. ఆడు చేసే పనులన్నీ తప్పుడు పనులు. రోజుకు ఒక అమ్మాయితో చేస్తాడు. అబ్బా ఎంత దారుణం అండి. 14 ఏళ్ళ అమ్మాయితో కూడా ఉన్నానని చెప్పి చెప్తాను. అబ్బా చూడండి ఎంత అన్యాయం. చూడండి 14 ఏళ్ళ చిన్న పాపను కూడా చెడిపేసాడా. నా దేశం ఏమైపోతుందండి? అలాంటి వాడు వచ్చాడంటే ఈ దేశం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. మా శివాజీ చేస్తున్నారు, ఇండియన్స్ కూడా ఆయనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అయ్యా చూడండి అయ్యా, అలాంటి వాడిని సపోర్ట్ చేయకండి. నేను నిన్నటి దాకా నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ నేను, కానీ నిన్నటి నుంచి వాడిని అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేసా. దేనికి? నీ బిహేవియర్ బాగలే, నువ్వు మాట్లాడే మాట తీరు బాగలే, నీ పద్ధతి బాగలే, నీ ప్రవర్తన బాగలే. మారా రే, నాన్ వేషన్గా మారా. ఏంద్రా మాట్లాడటం? చూడు నేను కూడా నేను రేనేసి ఆఖరికి చూడు. కాబట్టి శివాజీని కూడా తిడుతున్నారు కదా, దాని గురించి. శివాజీ అన్న మా పేదల పాలిటి దేవుడు. శివాజీ గారు ఏమన్నాడండి తప్పైనా? అమ్మా షూటింగుల్లో బట్టలు ఇప్పుకోండి, బయట బట్టలు కప్పుకోండి అన్నాడు. అది కూడా తప్ప అండి? ఓకే. కాబట్టి శివాజీ గారు ఏం చెప్పినా కూడా 10 మంది మంచి కోరుకునే అతను. సినిమా ఫీల్డ్గా ఒక పెద్ద ఆయన, 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో చేసి ఎన్నెన్నో క్యారెక్టర్లు, అన్నగా, తమ్ముడిగా, నాన్నగా, ఫ్రెండుగా, స్నేహితుడిగా
డైరెక్టర్గా, హీరోగా, విలన్గా, విలక్షణ నటుడిగా ఎన్నెన్నో క్యారెక్టర్స్ చేసాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం. దయచేసి ఆయన చెప్పేదాన్న వినండి, మారండి. అది చాలా మంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం, నేను బట్టలు ఎలాగన్నా వేసుకుంటాను. అవును మేడం, చూడండి ఎంత అన్యాయం అమ్మా, చూడండి. అవును, దయచేసి చాలామంది అమ్మాయిలు నా బాడీ నా ఇష్టం ఉండదు. తప్పు అమ్మా, అది మారండి అమ్మా, తప్పు అమ్మా. ఈ భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి అమ్మా, కాపాడండి. షాపింగ్ మాల్కి, పబ్లిక్ ప్లేసుల్లో అలా బట్టలు వేసుకొని చూడండి మేడం, చూడండి. ఆ మేడం కంటే మోడల్ మీరు చెప్పండి, ఆమె కంటే నా గ్లామర్ మీరా, ఆమె కంటే యాక్టర్లా? అది కాదు మేడం, చెప్పండి మేడం 10 మంది. ఓకే, సారీ మేడం. కాబట్టి దయచేసి మా చుట్టుపక్కల యాంకర్లు, మా ఆర్టిస్టులను చూసి మీరు మారండి, మారండి దయచేసి. మీరు అలా చేయడం తప్పే కదా. అంటే మీరు బట్టలు ఇప్పుకొని 10 మందిలో పోతామంటే ఆ 10 మంది వచ్చి మీ మీద పడి గీకిరా? నువ్వే నేర్పుతున్నావు కదా సినిమా హాల్ దగ్గర. మరి చూపించేవాడు ఉంటే చూసేవాడు తప్ప చెప్పండి? చూపించే వాళ్ళకి తప్పు. స్టాప్. చూపెడివే నువ్వు చేసిన తప్పు. నీకు బట్టలు కొన్న డబ్బులు లేవా? నువ్వు అంత పేదరిక పరిస్థితి అన్నావా? లేదుగా. అంటే డబ్బులు ఎక్కువైనా ప్రాబ్లమేనా? ఇప్పేస్తావంట. స్టాప్. ఫైనల్గా నేను చెప్పేదలా ఒకటే, ఆడవాళ్ళు ఇప్పటికైనా దయచేసి శివాజీ గారు చెప్పి అనండి. మీ అమ్మ, మీ నాన్న మీ మీద ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కొంతమంది పరిస్థితి బాగున్న వాళ్ళందరూ ఏమంటారంటే బట్టలు ఇప్పేసుకోండి, ఏడదాకా వేసుకోండి, ఏడదాకా వేసుకోండి. తప్పది. సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించండి. మన దేశ సాంప్రదాయాన్ని కాపాడండి. మీకు ఇంకేం కావాలో చెప్పండి, ఏం కావాలి మీకు, ఏం సాధిస్తారు ఇప్పుకొనిలా? తప్పే కదా. కాబట్టి అమ్మాయిలు మారాలి. శివాజీ గారి మీద దయచేసి కేసులు వెనక్కి తీసుకోండి. మాటకు వస్తే శివాజీ అన్న నువ్వే అంతా, నీ బతికెంత అన్నారంట. ఆస్తులు లేవని పాపం ఆయనకి ఏదో మహా అయితే ఒక 50 కోట్లు ఎంత అంటది ఆస్తి. 30 ఎకరాలు ఉంది. సినిమాలో కూడా సంపాదించాడు. ఎంత అవుతా మొత్తానికి 50 కోట్లు సంపాదించాడు. 30 ఎకరాల పొలం ఉందన్నాడు, వ్యవసాయం చేస్తాడు. చూడండి ఎంత మంచి మాట, చూడండి ఎంత మంచి మాట. కాబట్టి సినిమా ఫీల్డే వద్దు మానేస్తా అంటాడు ఆయన. ఎందుకు ఇలాంటి ఇబ్బందులని? దయచేసి శివాజీ గారి మీద పెట్టిన కేసులని వెనక్కి తీసుకోండి. అతను ఏమన్నా కూడా తండ్రి లాంటోడు, అన్న లాంటోడు, తమ్ముడు లాంటోడు చెప్పాడని అనుకొని ఇప్పటికైనా మారిపోండి. ఎప్పటికీ ఛాన్స్ ఉంది మీకు ఇప్పటికీ ఒక అవకాశం. ఆ భగవంతుడు మీ అందరికీ మైండ్లు మారాలని, మీలో మంచి మార్పులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. జై శివాజీ అన్న. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.